నెల్లూరు వీఆర్ పాఠశాలలో మంత్రి నారాయణ పెద్ద కుమార్తె డాక్టర్ సింధూర విద్యార్థులతో కలిసి సైకిల్ తొక్కుతూ సందడి చేశారు. కార్పొరేషన్ పరిధిలోని 23 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల డ్రాప్ అవుట్లను తగ్గించేందుకు నారాయణ గ్రూప్ తరపున 6 కోట్లతో 10,000 సైకిళ్లు తొలి విడతగా వారం రోజుల్లో 7,000 పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో వీటిని కేజీ నుండి 12వ తరగతి వరకు సిబిఎస్ఈ ప్రమాణాలతో అప్గ్రేడ్ చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ పి సింధూర నారాయణ. నేను మంత్రివర్యులు నారాయణ గారి పెద్ద కుమార్తెను. ఈరోజు విఆర్ గ్రౌండ్స్లో పిల్లలతో కలిసి 9th క్లాస్ పిల్లలతో కలిసి ఈరోజు మీడియా ముందుకు రావడం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలుసు నారాయణ గారు ఎంత చిన్న కుటుంబం నుంచి పైకి వచ్చారో. ఆ చిన్న కుటుంబం నుంచి పైకి రావడానికి ముఖ్యమైన రీజన్ ఆర్ ద ఓన్లీ రీజన్ ఎడ్యుకేషన్. చదువు మీద ఒక్కటే డిపెండ్ అయ్యి వాళ్ళ ఇంట్లో ఎవరు చదువుకోకపోయినా తను ఫస్ట్ పర్సన్, మా ఫ్యామిలీలో ఫస్ట్ పర్సన్ టు బి ఎడ్యుకేటెడ్ ఇస్ నారాయణ గారు. 5 మంది పిల్లల్లో తనే పెద్దవాళ్ళు కాబట్టి తన మీద ఎంతో బాధ్యత ఉండింది. అది మా నానమ్మ గారి ప్రోత్సాహంతో తను చదువుకోకపోయినా కూడా చదువు ద్వారానే ఫ్యూచర్లో జాబ్స్ తెచ్చుకోవడం కానివ్వండి, ఇంకేమైనా చేయాలనుకున్నా పాసిబుల్ అని తను ఎంతో తనకున్న 5 మంది పిల్లల్ని ఒకరిని డాక్టర్ని చేశారు, ఒకరిని ఇంజనీరింగ్ చేశారు, ఒక చేత పిహెచ్డి చదివిపించారు, అలాగే ఇంకొక చేత డిగ్రీ ఒక మంచి పర్సంటేజ్తో పాస్ అయ్యేటట్టు చూశారు. అలాగే నారాయణ గారిని డిగ్రీలో ప్లస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో రెండిట్లోనూ గోల్డ్ మెడలిస్ట్ సాధించేంత వరకు ఆమె నిద్రపోలేదు. అలా చదువు మీదే డిపెండ్ అయ్యి తను చదవడమే కాకుండా తర్వాత మళ్ళీ అదే తను చదువుకున్న కళాశాల విఆర్ కాలేజ్లోనే ఇమీడియట్గా లెక్చరర్గా జాయిన్ అవ్వడం, తర్వాత చిన్న ట్యూషన్ క్లాసెస్ స్టార్ట్ చేసి, మీ అందరికీ తెలుసు ఆ స్టోరీ, నేను మీకు చెప్పనక్కర్లేదు. ఒక చిన్న ట్యూషన్ క్లాసెస్ నుంచి, కోచింగ్ సెంటర్ నుంచి, తర్వాత కాలేజెస్ నుంచి, స్కూల్స్ నుంచి పెట్టి ఈరోజు 23 స్టేట్స్లో, మన దేశంలోని ఇండియాలోని 23 స్టేట్స్లో 6,50,000 పైగా స్టూడెంట్స్కి అద్భుతమైన ఎడ్యుకేషన్ ఒక ఎఫోర్డబుల్ కాస్ట్లో ఇవ్వడం అన్నది జరుగుతోంది. అఫ్కోర్స్ తను ఒక 10-15 ఏళ్ళగా ఆర్గనైజేషన్లో లేకపోయినా తను స్టార్ట్ చేసిన గ్రూప్ని తను ఇచ్చిన డైరెక్షన్లో నేను కానివ్వండి, అలాగే మా హస్బెండ్ పునీత్ గారు కానివ్వండి, అలాగే మా చెల్లెలు షర్ని కానివ్వండి, మేమందరము కలిసి తను ఇచ్చిన డైరెక్షన్లో శ్రమయేవ జయతే అనే మా లోగో ఏదైతే ఉందో, మేము నమ్మే పద్ధతి ఏదైతే ఉందో, కేవలం హార్డ్ వర్క్తోనే ఏదన్నా సాధించగలం అన్నది నమ్మి మేము మాకు ఎంతవరకు వీలవుతుందో అంతవరకు బిజినెస్ని డెవలప్ చేయడమే కాకుండా సొసైటీకి మా సిఎస్ఆర్ యాక్టివిటీస్ ద్వారా తిరిగి చదువు కానివ్వండి, లేకపోతే వేరే యాక్టివిటీస్ కూడా ఇన్స్టిట్యూషన్ డైరెక్ట్గా నేను ఈ మాట అనకూడదు, కానీ ఇంకా నాకు అది అంతా చూశాక ఇంకా నాకు చెప్పక తప్పట్లేదు. ఒక మంచి వెహికల్ ఇవ్వాలన్న ఉద్దేశంతో తను అడిగారు. మేము 6 కోట్లు ఖర్చు పెట్టి ఫస్ట్ ఫేజ్లో 7,000 సైకిల్స్ని ఒక 1 వీక్ లోపల డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాము. అలాగే సెకండ్ ఫేజ్తో కలిపితే 10,000 సైకిల్స్, 10,000 సైకిల్స్ని మన మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న పిల్లలు, హై స్కూల్ పిల్లలకి ఇవ్వబోతున్నాము. ఇంతేకాదు ఫ్యూచర్లో ప్లాన్స్ కూడా తను ఆల్రెడీ మాకు చెప్పారు. అంటే మమ్మల్ని మెంటల్గా ప్రిపేర్ చేశారు. మీరంత ఖర్చు పెట్టాలి, అండ్ డబ్బులు పెట్టడం కాదు, డబ్బులు నేను వేరే వాళ్ళని ఎవరిని అడిగినా కూడా ఇస్తారు, అడగకుండా కూడా వాళ్ళే పెట్టేస్తారు. ఎందుకంటే నెల్లూరు డెవలప్ అవుతుందని అందరికీ తెలుసు. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చేసి మేము చేస్తామంటున్నారు. కానీ నాకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అండ్ దాని యొక్క ఇంపార్టెన్స్ తెలిసిన వాళ్ళు కావాలని స్పెసిఫిక్గా నారాయణ గ్రూప్ నుంచే కావాలన్నారు. కాబట్టి డెఫినెట్గా వీ ఆల్సో ఫీల్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్.